తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. ఈ ప్రభావం భారీ వర్షాలు ఎలా కురుస్తున్నాయి, ఏ ప్రాంతాలు కురుస్తున్నాయి అనే విషయాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ధర్మరాజు గారు మనలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, తెలంగాణలో ఏ ప్రాంతాలు వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి? ఇప్పుడు హైదరాబాద్లో ఈ వర్ష ప్రభావం ఎలా ఉంటుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా దక్షిణ భాగాల్లోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినవి అనేసి అఫీషియల్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సో ఈ నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకిన సందర్భంలో మనకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగంలో మనకి ఎక్కువ వర్షాలు అనేవి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, ఈవెన్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి యొక్క జిల్లాల్లో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాల ప్రభావం హైదరాబాద్ మీద ఎలా ఉండే అవకాశం? హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈదురుగాలు గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తాయి? ప్రజలకి మనం ప్రత్యేకించి ఏమైనా సూచనలు కానీ హెచ్చరికలు కానీ జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈదురుగాలు అనేవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రానున్న 4 రోజులు కూడా ఇట్లాంటి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నగరానికి ఉన్నాయి. కాబట్టి నగరానికైతే ఎట్లాంటి హెచ్చరికలు అనేవి జారీ చేయలేదు. ఎక్కడైతే భారీ వర్షాలు అనేవి నమోదవుతాయో అక్కడ మాత్రం ఆయా జిల్లాలకు మాత్రం ఈరోజు రేపు కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఎల్లుండి నుంచి 28వ తారీఖు నుంచి మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ ఋతుపవనాలు రాయలసీమకు వచ్చాయండి. తెలంగాణకు ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఒకవేళ వస్తే ఈ సంవత్సరం వర్షపాతం ఎలా నమోదయ్యే అవకాశం? ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని ఈ నెల 20 తారీఖున తాకాయి. సో ఒక్కసారి కేరళ భూభాగాన్ని తాకిన తర్వాత ఇవి క్రమేపీ పురోగతి చెంది 2 రోజుల వ్యవధిలోనే మన ఇటు రాయలసీమ, అలాగే చూసుకున్నట్లయితే కర్ణాటక, కొన్ని దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రానికి కూడా దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలను కూడా ఈరోజు తాకాయని చెప్పవచ్చు. 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా 15 రోజుల ముందే ఋతుపవనాలు భారతదేశంలోకి రావడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడవచ్చు? ఒక విధంగా చెప్పాలంటే గతంలో కూడా ముందస్తుగా ఈ ఋతుపవనాలు అనేవి రావడం అనేది చూసాము. 2008లో కనుక చూసుకున్నట్లయితే 22వ తారీఖు మేలోనే మనకి కేరళ తీరాన్ని తాకినాయి. తర్వాత 2009లో కూడా చూసుకున్నట్లయితే 23 మేలోనే మనకి ఈ ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకాయి. సో ముందస్తుగా రావడం, తర్వాత ముందస్తుగానే భారత భూభాగాన్ని అంతటినీ కూడా కప్పడం అనేది, కవర్ చేయడం అనేది కూడా చూడొచ్చు. సో ఇది చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ దిశ నుంచి ఉత్తరం వైపు ఈ ఋతుపవనాలు అనేవి విస్తరిస్తుంటాయి. సో ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ముందస్తుగా కేరళ తీరాన్ని తాకాయి. అలాగే క్రమేపీ 2 రోజుల వ్యవధిలోనే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, అలాగే దక్షిణ భూభాగాలు ఉన్నటువంటి తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాను కూడా తాకాయి. ఈసారి హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయండి 2-3 రోజుల్లో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. రేపు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే 28 మేలో కూడా మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. శాస్త్రవేత్త ధర్మరాజు గారు చెప్పినట్టు తెలంగాణలో పాటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కెమెరామెన్ నిశాంత్తో అమర్, ఆదా న్యూస్.